దేవ అయితే మిథునని ఇంక వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికైతే వెళ్తాడు. ఇంకా నువ్వు ఇంట్లో ఉండాల్సినంత అవసరం లేదు, మా నాన్నమ్మ వెళ్ళిపోయింది అంటే, బేబమ్మ ఉన్న రోజులు నన్ను మీ ఇంటి కోడలుగా అని చెప్పని అన్నారు, ఇప్పుడు ఇది ఏం న్యాయము, నేను మీరు అవునన్నా కాదన్నా నేను ఇంటి కోడలు నేను చెప్పని అని అంటారు. ఇంకా సత్యమూర్తి కూడా అయితే, అమ్మ నువ్వు ఈ గొడవలన్నీ వద్దు, నువ్వు వెళ్ళిపో అంటే, అదేంది మామయ్య ఇలా అంటున్నారు, మీరు ఒక పెద్ద మనిషే కదా అని చెప్పానంటే, ఇంక దేవ అయితే మాత్రం తను లాక్కొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికైతే వెళ్తాడు. ఇంకా తన భుజం మీద చెయ్యేసి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక పోలీస్ అయితే విక్రమ్ అయితే, నాకు ఈ ఊర్లో ఎంతమంది అమ్మాయిలు చూసినా నా మనసుకు నచ్చటం లేదురా, ఏ గుంట నాకు పట్టడం లేదురా అని చెప్పనని సడన్గా మిథునని దేవానైతే చూస్తాడు. అరే ఆ అమ్మాయి చాలా బాగుందిరా, నా గుంట దొరికిందిరా నాకు అని చెప్పని వెళ్ళి ఇంక మిథునతో చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక దేవానైతే ఎవరి అమ్మాయి అంటే, ఏమో నాకేం తెలుసు అని చెప్పిన దేవా అంటే, ఆ తర్వాత ఇంక మిథున గురించి చాలా మాట్లాడుతూ ఉంటే ఇంక దేవాకైతే చాలా కోపం వస్తుంది. అవునరా, నేను ఆ అమ్మాయి అంటే నీకెందుకు రా కోపం వస్తుందంటే, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి నీకు తెలీదా అని చెప్పని ఇంకా పోలీస్కి తనకి అయితే గొడవ జరుగుతుంది. అప్పుడు ఇంకా తను నీకేమన్నా భార్య అవుతుందా అని చెప్పనంటే ఇంక దేవాకైతే చాలా కోపం వచ్చి మిథునని, అవును తను నా భార్యే, వైఫ్ ఆఫ్ దేవ అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మిథున కళ్ళల్లో సంతోషం ఒక లైట్లు వెలుగుతుంది. అప్పుడు ఇంకా పోలీసు అతను విక్రమ్ అయితే మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. కానీ దేవ అయితే మాత్రం ఎక్కడ తగ్గకుండా మిథున నా భార్య, నేను తాళుకట్టిన భార్య చాలా అని చెప్పని అంటాడు. కానీ మిథున అయితే మాత్రం దేవాన్ని అలాగే చూస్తూ ఉంటుంది. పోలీస్కి అయితే మాత్రం దిమ్మ తిరిగేటట్టు సమాధానాలు చెప్తూ ఉంటే మిథునకైతే కాస్త ఉన్న ప్రేమ ఇంకా పూర్తిగా దేవామాయలు అయితే మునిగిపోతుంది. ఇంకా దేవ కూడా అయితే నా భార్య అని చెప్పని అనేటప్పటికీ ఇంకా కాస్త ఎక్కడ లేదు అని చెప్పి అనుకున్న ప్రేమ అయితే